ఎన్నికల ముందులాగానే ఇప్పుడు కూడా మాట్లాడితే ప్రజలు వింటారనుకుంటున్నారు. మీరు ఏం మాట్లాడేది చూస్తలేరు ప్రజలు, మీరు ఎటు నడుస్తున్నారో కూడా చూస్తున్నారు. ఇంకా కేసీఆర్ని తిట్టి బతుకుదాం, పత్రికల్లో పనికిమాల లీకేజీలు ఇచ్చి ఇంత పెద్ద ఫ్రంట్ పేజీలో రాయించుకొని బతుకుదాం అనుకుంటున్నారు. ఏందో కేసులు పెడదామని బాపిటిచ్చి బతుకుదాం అనుకుంటున్నారు. ఇది కాదు, ఇదేది మిమ్మల్ని ఆపలేదు, కేసీఆర్ను బీఆర్ఎస్ను భయపెట్టేయలేదు. తప్పకుండా ప్రజల తరఫున ఎంతటి త్యాగాలకైనా సిద్ధంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ కొరకు బయలుదేరినాడు కేసీఆర్, ఒక్కడిగా బయలుదేరినాడు. బతకనిస్తారో బతకనియరో తెలియని పరిస్థితులలో బయటకు వచ్చిండు. ఉన్న అధికారాన్ని వదిలేసి ఆ పార్టీ నుంచి వచ్చిన పదవుల్ని తీసి అవతల పడేసి ఒక్కడిగా బయటకు వచ్చిండు. గింతకంటే ఎక్కువ చాలా వాగిన రాయాల వీళ్ళ బాసులు, వీళ్ళంతా ఇలా పిల్ల కుక్కలు. వీళ్ళ ఆంధ్ర బాసులు చాలా కుట్రలు చేసిరు ఇంతకంటే, కానీ అవేవి ఏం చేయలేకపోయినాయి. కేసీఆర్ని ఆపలేకపోయినాయి. కేసీఆర్ సంకల్పం ముందర నిలవడలేదు. మగలు వచ్చింది పువ్వులు పోయిందని పువ్వుద్దని ఒకడు, ఎక్కడ పెట్టుకుంటావు తలకాయని ఒకడు, చాలా మాట్లాడిండ్రు. ఎమ్మెల్యేలకు గుంజుకున్నాం ఇంకా అయిపోయిందని ఒకడు, చాలా కుట్రలు చేసిండ్రు. అన్నీ పోయినాయి. కేసీఆర్ ఏందో అవ్వాలటి కంటే వాళ్ళకి ఇంకెక్కువ అర్థమైంది తెలంగాణ ప్రజలకి. కేసీఆర్ పరిపాలన దక్షత ఏందో ప్రజలకు అర్థమైంది. ఈ దేశమే కాదు ప్రపంచమే ఆశ్చర్యపోయే పద్ధతుల్లో వ్యవసాయ రంగాన్ని కేసీఆర్ ఎట్లా నిలబెట్టినరో, మొత్తం భారతదేశంలో ఉండే రైతులందరికీ కూడా వ్యవసాయ రంగం మీద ఒక విశ్వాసం వచ్చే పద్ధతుల్లో తెలంగాణ వ్యవసాయాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసినరో ఇవాళ అందరి కళ్ళ ముందు ఉంది. రైతులు యాద్ చేసుకుంటున్నారు, మేము ఎక్కడికి పోయినాం, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అయ్యో ఆయన ఉంటే మాకు ఈ బాధలు ఉండకపోవు అనే మాట చెప్తున్నారు. ఈ ప్రభుత్వం ఈ 100 రోజుల్లో 110 రోజుల్లో ఒక్కటంటే ఒక్క పనికొచ్చే పని, ప్రజలకు ఉపయోగమైన పని, వాళ్ళు ఇచ్చిన హామీలలో ఏదైనా ఒక్కటి మాట్లాడింది కానీ, దాని గురించి చెప్పింది కానీ, దానికి జీవో ఇచ్చింది కానీ, దాని మీద సమీక్ష చేసింది కానీ ఇంతవరకు లేదు. అది చేయడం చేతగాలిపోయింది. కనీసం ప్రకృతి నుంచి వచ్చేదాన్ని తట్టుకోవడం కొరకైనా సమీక్ష చేసిన పాపన పోలే ఇంతవరకు ప్రభుత్వం. ఒకవైపు కరువు పరిస్థితులు వస్తున్నాయి, ఉన్న ప్రాజెక్టుల నీళ్ళని ఎట్లా వాడాలి, సాగునీళ్ళకి ఎట్లా వాడాలి, తాగునీళ్ళకి ఎట్లా వాడాలి, రేపటి భవిష్యత్తు ఏంది, ఒకవేళ వర్షాలు అనుకున్న సమయానికి రాకపోతే నెల 2 నెలలు ఆలస్యం అయితే కూడా ఏం చేయాలి అనే దానికి ఈ ప్రభుత్వానికి ప్రణాళిక లేదు, ఆలోచన లేదు, సోయి లేదు. డబ్బులు ఎట్లా వసూలు చేయాలి, మా కడుపు ఎట్లా నింపుకోవాలి, పైన వాళ్ళకి ఎట్లా కట్టి రావాలి, ఇది తప్ప ఇంకో సోయి లేదు ఇప్పటివరకు ఒక మంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ప్రజలు ఏం చెప్పారో, రైతులు ఏం చెప్పారో విని ఆ రైతుల కోరికలను, రైతుల బాధల్ని ప్రభుత్వానికి నివేదించే ప్రయత్నం చేసింది.